హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మా చేసుకుందాము. అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చికెన్ పకోడా కూడా చేసుకుందాము. సో ముందుగా చికెన్ కుర్మా కోసం నేను ఇక్కడ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచంత అల్లము, ఒక 5-6 జీడిపప్పు, కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ ఆనియన్, మీడియం ఆనియన్లో ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కుర్మా నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఒకసారన్నా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పాలి మీరు తప్పకుండా. ఈ మసాలా ఏది కూడా మాడకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా వదిలేసినామంటే అడుగు అంటేస్తుంది, చేదు వచ్చేస్తుంది కర్రీ అన్నది. సో మన మసాలా అంతా కొంచెం ఉడికిపోయాక ఇందులో నేను ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకున్నాను. ఆ టొమాటో కొంచెం మెత్తబడ్డాక ఇందులో పసుపు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 కిలో చికెన్ దాకా వేసుకుంటున్నానండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఈ మసాలాలో అంతా బాగా మిక్స్ చేసుకుందాము. కర్రీకి సరిపడే సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకునేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మసాలా వేసాం కదా మిక్సీ జార్, అదే మిక్సీ జార్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చికెన్ అన్నది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది కదా. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒక మిక్స్ ఇచ్చేస్తే అంతేనండి, మన ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, అలాగే ఘీ రైస్, అలాగే ప్లెయిన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్తో చేసుకున్న ఘీ రైస్తో ఎంజాయ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉండింది. సో తర్వాత ఇప్పుడు చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ చేసి చూపిస్తాను. ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. ఇందులో సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లవర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అంత శనగపిండి కూడా వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకోవడం వల్ల మన పకోడీకి మంచి టెక్స్చర్ వస్తుంది. సో అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసేయండి. తర్వాత నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నా. ఇది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే, కాకపోతే ఇది నేను సెకండ్ టైం వాడుతున్నాను చికెన్ పకోడీ చేయడానికి. నేను ఎప్పుడు చేసినా కూడా 2 సార్లు వాడతాను. 2 సార్లు వాడేసి ఇంకా పోసేస్తాను, మళ్ళీ వాడను ఆయిల్ని. సో అలాగ వాడుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇవంతా కూడా అన్ని పక్కల బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నా. చికెన్ పకోడీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే మనము ఒక టిప్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఫ్రై చేస్తున్నప్పుడు మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు. ఓవర్గా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ ముక్క గట్టిగా అయిపోతుంది. తింటున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తెలీదు, ఆ టేస్ట్ తెలీదు. అదే మరీ మెత్తగా చేసినామంటే లోపల ఉడకదు, అది హెల్త్కి మంచిది కాదు. సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చేస్తున్నప్పుడు.
ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి చిన్న ఛానల్స్కి కూడా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అలాగే మీకు నేను చేసే రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. చూసారా, ఇక్కడ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉంది కదా లోపల, అలాగే పైన కూడా చాలా క్రిస్పీగా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉండింది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.